యుఐ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులకు అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా ఎక్సలెంట్గా కలెక్ట్ చేసింది. 3 రోజుల్లో 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదన్నట్టు 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. ఇక హిందీ, తమిళ, మలయాళం నుంచి కలెక్షన్స్ లేవు, కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చాయి పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ నుంచి కూడా కలెక్షన్స్ పెద్దగా లేవు, కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది 3 రోజులకు కలిపి ఓవర్సీస్ నుంచి. అలా టోటల్గా 3 రోజుల్లో యుఐ సినిమా 24 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనేది చెప్పాలి. అండ్ మేజర్ పోర్షన్ కర్ణాటక నుంచి వచ్చాయి, కన్నడ సినిమా కాబట్టి. ఇక ఈ 24 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. అందులో 3.5 కోట్లు మన తెలుగు రాష్ట్రాలకు కొన్నారు. 3.5 కోట్లకు గాను డిస్ట్రిబ్యూటర్ షేర్ మన తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోటి వచ్చింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ రావాలంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. తెలుగు వరకు కొద్దిగా కష్టమే. బట్ కర్ణాటక వరకు 30 కోట్లకు అమ్మితే 12 కోట్లు వచ్చింది కాబట్టి మరో 18 కోట్లు రావాలి కర్ణాటకలో, అంటే 36 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా చూసుకుంటే ఒక 40 కోట్లు గ్రాస్ రావాలి ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. కొద్దిగా కష్టమే, బట్ కర్ణాటకలో రావచ్చు. ఎందుకంటే ఇది క్రిస్మస్ వీక్. ఈరోజు అంటే ఈ సోమమంగళ వర్కింగ్ డే అయినా బుధవారం హాలిడే ఉంది, గురువారం కూడా పాక్షికంగా హాలిడే ఉంది. సో ఈ వీక్ అంతా హాలిడే మూడ్లో ఉంది కాబట్టి కర్ణాటకలో కలెక్షన్స్ బాగా రావచ్చు. ఇక తెలుగులో కూడా పర్లేదు అనిపించవచ్చు, బట్ పాన్ ఇండియా లెవెల్లో ఓవర్సీస్లో కష్టమే. బట్ ఓవరాల్గా చూసుకుంటే 35 కోట్ల షేర్కి గాను అంటే 70 కోట్లు గ్రాస్ రావాలి. ఇప్పటికి కేవలం 12 కోట్లు మాత్రమే, అంటే 24 కోట్లు మాత్రమే వచ్చింది గ్రాసు. ఇంకా 45 కోట్లు గ్రాస్ వరకు రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే. 55 కోట్ల దాకా రావాలి. కొద్దిగా కష్టమే, బట్ చూడాలి మరి ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయేమో. అది నేను ఈ సినిమా చూశాను, నాకైతే నచ్చలేదు, మిక్స్డ్గా ఉంది. అయినా కానీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి కర్ణాటక వరకు. అది మన ఉప్పి దాదా మన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 24 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 35 కోట్లకు అమ్మారు. అందులో 12 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. మరో 23 కోట్లు షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. ఓకే, బాయ్.